హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డి ఇంగ్లీష్ బై శ్రావణి. ఇవాల్టి వీడియోలో మనం చిన్న పిల్లలతో మాట్లాడేటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ నిశ్శబ్దంగా ఉండు, ఇక్కడికి రా, అక్కడికి వెళ్ళకు, త్వరగా రా, జాగ్రత్తగా ఉండు, త్వరగా వెళ్ళు, నీ పని చేయు, ఆట ఆడు, అది తాకకు, విని చెప్పు. ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిశ్శబ్దంగా ఉండు. పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మనం యూజ్ చేసేటువంటి సెంటెన్స్ నిశ్శబ్దంగా ఉండు. దీనిని ఇంగ్లీష్లో బీ క్వైట్, బీ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడికి రా. పిల్లల్ని పిలుస్తూ ఉంటాం కదా, ఇక్కడికి రా అని. దీనిని ఇంగ్లీష్లో మనం కమ్ హియర్, కమ్ హియర్, ఇక్కడికి రా. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. దీనిని ఇంగ్లీష్లో మనం గో దేర్, గో దేర్ అంటే అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళమని చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ బాగా చదువు, బాగా చదువు. దీనిని ఇంగ్లీష్లో స్టడీ వెల్, స్టడీ వెల్ అంటే బాగా చదువుకో. నెక్స్ట్ వన్ ఈజ్ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. దీనిని ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్ వన్ ఈజ్ త్వరగా రా, త్వరగా రా. దీనిని ఇంగ్లీష్లో కమ్ ఫాస్ట్, కమ్ ఫాస్ట్ అంటే త్వరగా రా లేదా త్వరగా రండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆట ఆడు, ఆట ఆడు. దీనిని ఇంగ్లీష్లో ప్లే ద గేమ్, ప్లే ద గేమ్ అంటే ఆట ఆడు లేదా ఆట ఆడుకోండి. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీ పని చేయు, నీ పని చేయు. దీనిని ఇంగ్లీష్లో డూ యువర్ వర్క్, డూ యువర్ వర్క్ అంటే నీ పని చేయు. నెక్స్ట్ వన్ ఈజ్ విని చెప్పు, విని చెప్పు. దీనిని ఇంగ్లీష్లో లిజన్ అండ్ సే, లిజన్ అండ్ సే అంటే విని చెప్పు లేదా విని చెప్పండి. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ తప్పు చేయకు, తప్పు చేయకు. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే డోంట్ మేక్ ఏ మిస్టేక్, డోంట్ మేక్ ఏ మిస్టేక్ అంటే తప్పు చేయకు లేదా తప్పు చేయకండి. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నిజం చెప్పు, నిజం చెప్పు. దీనిని ఇంగ్లీష్లో టెల్ ద ట్రూత్. నాకు నిజం చెప్పు అంటే టెల్ మీ ద ట్రూత్, టెల్ మీ ద ట్రూత్. నెక్స్ట్ వన్ ఈజ్ అందంగా రాయి. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనిని ఇంగ్లీష్లో ఏమంటారో నేను తెలియజేస్తాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ అది తాకకు, అది తాకకు. దీనిని ఇంగ్లీష్లో డోంట్ టచ్ దట్, డోంట్ టచ్, డోంట్ టచ్. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. We'll see into the next video. Bye bye.